వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు యేసుక్రీస్తున్నారు, రక్షణ పొందువారు కొద్దిమంది అని, అంటే పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు? ఆయన బోధ విన్నాక, ఆయన చెప్పినటువంటి మాటలు విన్నాక ఆయనకు వచ్చింది ఆ డౌట్. ఎందుకంటే అంతకుముందు ఎంతోమంది మనుషులు చెప్పగా వినుండొచ్చు. వారు చెప్పినటువంటి మాటలను బట్టి నేను వెళ్తాను పరలోకం, నా కుటుంబం వెళ్తుంది పరలోకం, మా ఊళ్ళో చాలా మంది వెళ్తారు పరలోకం అనే అభిప్రాయంలో ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాట విన్నాడో, ఆయన బోధ విన్నాడో, అప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ను యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమంది అని, అంటే పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమంది అని అడుగుతున్నాడు. దానికి సమాధానంగా యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడో 24వ వచనం చదువుతున్నాడు. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలండి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటాడు. ఇరుకు ద్వారము అంటున్నాడు ఏంటి? అసలు ఏంటి ఇరుకు ద్వారం? దేనిని ఇరుకు ద్వారంగా ప్రభువు పలుకుతున్నాడు? ఆ ఇరుకు ద్వారమే ఏమండి? పరలోకానికి వెళ్ళే మార్గంగా, అంటే పరలోకం అన్నట్లుగా మనం మత్తయి సువార్తలో కనబడుతుంది. ఇదే సందర్భం మత్తయి సువార్తలో కూడా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం అండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఏమంటే ఇక్కడ మనకు 2 మార్గాలు లేదా 2 ద్వారాలు కనపడుతున్నాయి. ఒకటి విశాలమైనటువంటి ద్వారం, 2 ఇరుకు ద్వారం. ఏమంటే ఏ ద్వారం గుండా వెళ్ళేవారు ఎక్కువ అంట? విశాలమైనటువంటి ద్వారం గుండా వెళ్ళేవారు ఎక్కువ అంట. మరి ఇరుకు ద్వారం అనగా పరలోకానికి వెళ్ళే ద్వారం గుండా వెళ్ళేవారు చాలా కొద్ది మంది అంటున్నారు. ఎందుకంటే ఆ దారి ఇరుకు సంకుచితమునై ఉన్నది అని అంటాడు. మరి విశాలమైన ద్వారం గుండా వెళ్ళేవారి సంఖ్య ఎక్కువ అంట. ఆ దారి వెడల్పు అంట. అంటే రోడ్లు ఎప్పుడు వెడల్పు చేస్తారు? ట్రాఫిక్ పెరిగినప్పుడు రోడ్లు వెడల్పు చేస్తూ ఉంటారు. 6 లైన్ అంటారు, 4 లైన్ వేస్తూ ఉంటారు. అలానే ఈ విశాల మార్గం గుండా వెళ్ళేవారి సంఖ్య ఎక్కువ. అంటే ఎందుకు ఎక్కువ అంటే ఈరోజు సమాజంలో కూడా చూడండి, అంటే మంచివారు ఎక్కువగా ఉంటారా, చెడ్డవారు ఎక్కువగా ఉంటారా? అంటే అందరూ సమాజాన్ని పాడు చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మీరు ఏ కాలంలో ఉన్నా చూడండి, పాత నిబంధనలో చూసినా, క్రొత్త నిబంధన కాలంలో చూసినా, ఇప్పుడున్నటువంటి ఈ కృపాకాలంలో చూసినా, ఏ కాలంలో చూసినా ఏమంటే సమాజాన్ని పాడు చేసే వాళ్ళే ఎక్కువ. అంటే నోవహు గారి కాలంలో మీకు తెలుసు, ఆ రోజు జనం ఎలా ఉన్నారంటే దేంట్లో గొప్పవారిగా ఉన్నారు, చెడుతనంలో గొప్పవారిగా ఉన్నారు. ఏమంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి, చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉన్నారంట. అంటే దేవుడు వెళ్ళేటటువంటి ఆ పరలోకం అనే ఆ మార్గాన్ని చెరిపి వేస్తున్నారు. జీవమునకు పోయేటటువంటి ఆ మార్గాన్ని చెరిపి వేస్తున్నారు. ఎందుకు? అది వారికి నచ్చలా, అది కష్టంగా ఉంది. మరి ఈ విశాలమైన మార్గం, దీంట్లో కట్టడాలు ఉండవు, ఆజ్ఞలు ఉండవు, విధులు ఉండవు, విధానాలు ఉండవు, వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళ హద్దులు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బతకొచ్చు. అంటే విశాలమైనటువంటి మార్గం గుండా వెళ్ళేవారే ఎక్కువ, సమాజాన్ని చెడగొట్టేవారే ఎక్కువ. మరి ఎవరు కొద్దిమంది అంటే పరలోకానికి వెళ్ళేవారు, రక్షణ పొందేవారు కొద్దిమంది. అందుకే ఆ వ్యక్తి అడిగినటువంటి ఆ మాటకు సమాధానంగా యేసుక్రీస్తు వారు ఏమన్నాడో మరలా లూకాసు వార్త మనం చూడగలిగితే, లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం అండి. మరలా ఆ మాటను చదువుకున్నాం. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి. ఇరుకు ద్వారం సరే చదవండి. అనేకులు ప్రవేశింప చూద్దరు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఏమిటి? ఇరుకు ద్వారం, అదే జీవానికి పోయే ద్వారం, అంటే పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గం అది. అంటే నువ్వు పరలోకం చేరుకోవాలన్నా, మనమంతా పరలోకం వెళ్ళాలన్నా ఏం చేయాలంట? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అన్నాడు? ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడి. అంటే పరలోకం వెళ్ళాలి అంటే మనం పోరాడాలి.
పోరాడాలంటే పోరాడాలండి. ఏమంటే ఈ భూమి మీద ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే పోరాడాల్సిన పని లేదు. ధనం ఉంటే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే మనం పోరాడాలి అని అంటాడు. ఎందుకంటే అనేకులు ప్రవేశింప చూద్దురు కానీ వారి వల్ల కాదంట. ఎందుకంటే ఆ మార్గం అంత కష్టంగా ఉంటుంది. దేనికంటే అంత కష్టం ఏంటి, అందులో ఉన్న కష్టం అని మీరు అడిగితే, ఏమంటే నిన్ను నువ్వు ప్రేమించుకోమని చెబితే అదంత కష్టం కాదు, చాలా ఈజీ. మనల్ని మనం ప్రేమించుకుంటూ మన కుటుంబాన్ని మనం ప్రేమించుకోవడం అనేది చాలా ఈజీ. మరి ఏది కష్టం అంటే ప్రభువు చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. అది కష్టం. ఏమంటే మనల్ని ఎవరైనా కొడితే, ఒక దెబ్బ కొడితే తిరిగి వారిని కొట్టడం అన్నది చాలా ఈజీ. మరి ఏది కష్టం అంటే ఇదిగో నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప చూపించడం, ఇది కష్టం అండి. ప్రభువారు చూపించినటువంటి మార్గం, ఆయన పాటించిన మార్గం ఇది కష్టం. అందుకే అనేకులు ఇందులోకి వెళ్ళటానికి ప్రవేశింప చూస్తారు, అంటే ట్రై చేస్తారు, కానీ వారి వలన కాదు. అంటే పరలోకం వెళ్ళటం అనేది అందరికీ సాధ్యం కాదండి, కొద్ది మందికినని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఈ భూమి మీద చాలా మంది బోధకులు చెబుతారు, నమ్ముకోమ చాలు దేవుడు పరలోకానికి వెళ్తా ఉంటారు. బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్తామని చెబుతారు. ఏమంటే నమ్మితేనే వెళ్తామా పరలోకం? లేదండి, నమ్మిన నీవు ఆయన మార్గంలో నడవాలి, ఆయన చెప్పిన విధంగా బ్రతకాలి. ఏమండి పరలోకం కోసం నువ్వు పోరాడాలి. ఆ పోరాటంలో నువ్వు విజయవంతంగా నిలిచి గెలిస్తేనే, జయిస్తేనే తప్ప దేవుడు మనకు ఆ పరలోకం ఇవ్వడండి. అంతే కదా. లోకంలో ఒక పరుగు పందెంలో 100 మంది పాల్గొంటారు. అంటే 100 మందికి ఇచ్చేస్తారా బహుమానాలు? ఇవ్వరు కదండి, 2కో 3కో ఇస్తారు. మరి మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు. అలానే ఈ పరలోక విషయంలో అనేకులు వెళ్ళాలని, అనేకులు పరలోకానికి రావాలని వస్తారు, అనేకులు వస్తారు, కానీ అందరూ గెలుచుకోలేరండి, కొద్ది మంది గెలుచుకుంటారన్నాడు. అంటే పరలోకం అన్నది నువ్వు వెళ్ళాలి అంటే మనం పోరాడాలి. ఆ పోరాటంలో మనం జయిస్తేనే తప్ప దేవుడు ఇస్తానన్నటువంటి ఆ పరలోకం మనకు ఇవ్వడం ప్రేమైన. మరి ఈ భూమి మీద అలా పోరాడి పరలోకానికి వెళ్ళినటువంటి వారు, ఆ పోరాటంలో గెలిచి పరలోకాన్ని పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారండి. యేసుక్రీస్తు వారే చెబుతున్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను చేయించి, ఏమండి యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాటలు, నేను చేయించి అంటాడు. ఏమండి యేసుక్రీస్తు వారు జయించాడంట. అసలు ఈ జయాపజయాల గురించి మనం ఎక్కడ మాట్లాడుకుంటాం? ఈ జయాపజయాలు అనే పదాలు మనం ఎక్కడ ఉంటామంటే పోరాటంలో ఉంటాం. మరి యేసుక్రీస్తు వారు ఇది పోరాడాడంట. ఆ పోరాటంలో నేను జయించాను అంటున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఏమంటే ఇప్పటి వరకు మనకు అర్థమైంది, మనం ఆలోచించింది ఏంటంటే పరలోకం వెళ్ళాలంటే పోరాడాలి, ఆ పోరాటంలో మనం జయించాలి అన్నది మనకు అర్థమైంది. మనం ఇంతకీ మరి దేనితో పోరాడాలి, దేన్ని జయించాలి? మరి యేసుక్రీస్తు నేను జయించాను అన్నాడు కదా. మరి ఆయన్ని అడుగుతాం, ప్రభా మీరు జయించాను అన్నారు, మీరు పోరాడాను అన్నారు, ఇంతకు మీరు దేనిని పోరాడారు, దేన్ని జయించారని అడుగుదాం. ఎందుకంటే మనకు తెలుసు, ది గ్రేట్ అలెగ్జాండర్ గారు ఆయన ప్రపంచ దేశాలతో పోరాడు, ప్రపంచానికి ఆయన ఒక చక్రవర్తి అయ్యాడు. మరి యేసుక్రీస్తు వారు నేను జయించాను అంటున్నాడు. మరి ఆయన ఏ దేశాలతో యుద్ధాలు చేశాడు, కాబట్టి ఏ మనుషులతో పోరాడాడు అని మనం ఆలోచన చేస్తే ఎక్కడ ఎవరితో పోరాడినట్టుగా కనపడదు ఈ విధంగా. మరి ఆయన నేను జయించాను అంటాడు. ఏంటి ప్రభావ మీరు దేన్ని జయించారని అడిగితే ఆయన చెబుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరికంటే శ్రమ? క్రీస్తులోనికి వచ్చినటువంటి క్రైస్తవులకు, ఇరుకు మార్గంలో పోరాడుతున్నటువంటి వారికి శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, శ్రమలు వస్తాయి. అయినా మీరు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. చదవండి, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని. ఏమండి ఇందాక మనం ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఇదిగో నేను జయించాను అని అన్నాడు. ఇంతకు మీరు దేన్ని జయించారు ప్రభా అని ఆయన అడిగాం. ఆయన అడిగినందుకు ఆ ప్రశ్నకు సమాధానంగా చెబుతున్నాడు, నేను లోకమును జయించాను అంటున్నాడు. ఏమండి యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడా? జయించాడంటే జయించాడండి. మరి ఎక్కడ ఆయన కత్తి పట్టుకున్నట్టు లేదు, కర్ర పట్టుకున్నట్టు లేదు, ఏ బాంబులు పట్టుకున్నట్టుగా లేదు. మరి నేను జయించాను అంటున్నాడు. ఆయన దేనిని జయించాడు? ఏమండి ఇటువంటి ఆయుధాలతో ఈ ప్రపంచం పోరాడుతుంది.
కానీ యేసుక్రీస్తు వారి పోరాటం వీటితో కాదు. యేసుక్రీస్తు వారి యొక్క పోరాటం దేనితో అంటే ఈ ప్రపంచానికి కనిపించినటువంటి మహాశక్తి ఈ ప్రపంచాన్ని ఆవరించి ఉంది. వాడే అపవాది. వాడితో పోరాటం. వాడు ఏం చేశాడో తెలుసా? మనుషుల మధ్య ఒక 3 తీసుకుని వచ్చాడండి. మనుషుల యొక్క మనసులలో లేదంటే మనుషుల మధ్య 3 పుట్టించాడు. మరి యేసుక్రీస్తు వారు ఇదిగో నేను జయించాను అంటున్నాడు కదా, నేను లోకాన్ని జయించాను అంటున్నాడు. లోకాన్ని జయించడం అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులను కాదు, లోకంలో ఉన్న వాటిని జయించాను అని చెబుతున్నాడు. ఇంతకు లోకంలో ఏమున్నాయో చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, లోకములో ఉన్నవి ఏంటో మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. చాలండి. అంటే లోకములో ఉన్నదంతా అంటే ఈ లోకాన్ని పాడు చేసేది ఏదైతే ఉందో అదంతా కలిపి 3 విషయాలు చెప్పాడండి. అంటే ఇదిగో ఈ ప్రపంచాన్ని పాడు చేసేవి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిలో కనిపించేవి ఈ 3ేనంట. కాబట్టి ఈ 3లో మనం దేనికి పడిపోయి ఒకసారి ఆలోచించుకోండి. దాన్ని మనం జయించాలి, లేదంటే అది మనల్ని జయిస్తుంది, మనల్ని పరలోకానికి పోకుండా అడ్డుకుంటుంది. ప్రియమైన వారల, ఇంతకు ఏంటి అవనంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదంట, అపవాది వల్ల పుట్టిన దెయ్యం, వాడి వల్ల పుట్టినవి. కాబట్టి దేవుడి శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ శరీరానికి ఆశను వాడు కల్పించాడండి. దేవుడు మనకు నేత్రాలను ఇచ్చాడు. ఈ నేత్రాలకు ఆశను అపవాది పుట్టించాడు. కాబట్టి దేవుడు మనకు జీవాన్ని పోసాడు. మనిషి ఈరోజు జీవపు డమ్మంతో బ్రతుకుతున్నాడండి. ఇవి దెయ్యం వలన, వాడి వలన పుట్టినవి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అడుగుతాం. ఆయనకు నేను లోకాన్ని జయించాను అన్నాడు. ప్రభా, లోకాన్ని జయించడం ఏంటంటే ఇది లోకంలో ఉన్న వాటిని జయించడం అన్నాడు. మరి లోకంలో ఏమున్నాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. మరి వీటిని జయించాడా అంటే మనం ఆలోచిద్దామండి. మచ్చుకు మీకు ఒక సందర్భం చెబుతాను. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకున్న వెంటనే అరణ్యానికి కొనుక్కోబడినని మనం చదువుకుంటూ ఉంటాం. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుందండి ఈ సందర్భం. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాదిగాడు వచ్చాడు. వాడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అయ్యా, ఇదిగో నువ్వు 40 దినాలు ఉపవాసంతో ఉన్నావు, ఇదిగో నువ్వు ప్రార్థనలో ఉన్నావు, ఇదిగో శరీరంలో ఉన్నావు, నీకు బాగా ఆకలి అవుతుందని చెబుతున్నాడండి. అంటే మనకి ఏం కావాలో, మన అవసరాలు ఏంటో వాడికే బాగా తెలుసు అండి. అంటే మన బలహీనత ఏంటో వాడికే తెలుసు. కనుక ఇది నువ్వు శరీరంలో ఉన్నావు కనుక నువ్వు బలహీనంగా ఉన్నావు, నీకు ఆకలి అవుతుంది కనుక ఇది ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నాడండి. ఏంటంటే వాడు చేయలేడా రాళ్ళను రొట్టెలుగా? అంటే చేయలేడు. ఏదైనా తోటలో కూడా అపవాది ఆదాము అవ్వల దగ్గరకు అపవాది వెళ్ళి ఏంటి దేవుడి పండు తినకూడదని చెప్పాడా? చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? ఈ పండు తింటే మీరు దేవతల వంటి వారు అవుతారు అని చెప్పాడు. అంతే వాడు చెప్పింది. పండు తెంపాలేదు, చేతికి ఇవ్వలేదు. ఇదిగో వాడు ప్లాన్ అంతా కూడా వాడే ఇస్తాడండి, పని మాత్రం వాడు చేయడు. పని ఎవరి చేత చేయిస్తాడంటే మన చేత చేయిస్తాడు. వాడు యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఎంత తెలివిగా వచ్చేవాడు, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో నువ్వు శరీరంలో ఉన్నావు, నువ్వు ఆకలితో ఉన్నావు కనుక ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని చెబుతున్నాడండి. మరి యేసుక్రీస్తు వారు వాడి ప్లాన్ని ఎలా తిప్పికొట్టాడో మనకు బాగా తెలుసు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు అన్నాడు. మరి వెళతాడా వీడంటే ఇంక వెళ్ళడు. ఎందుకంటే వాడి దగ్గర ఇంకా 2 అస్త్రాలు ఉన్నాయి. శరీరాశని చూపించాడు, ప్రభు పడలేదు. ఇంకా 2 అస్త్రాలు, నేత్రాశ, జీవపుడమ్ము. ఇక నెక్స్ట్ ఆయన ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళి లోకరాజ్యాలన్నిటినీ చూపించాడు. ఎందుకంటే మనిషికి చూసిన తర్వాతే ఆశ పుట్టేది. లోకరాజ్యాలన్నిటినీ చూపించాడు. ఇదిగో ఇవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నాయి, మరి వీటన్నిటినీ నీకు ఇస్తాను, నువ్వేం చేయాలి? నా కాళ్ళ మీద పడిపో అన్నాడండి. అంటే ఈ లోక రాజ్యాలలో ఉన్నటువంటి ఈ మహిమంతా నీకు అప్పగిస్తాను, నువ్వు నా కాళ్ళకు మొక్కు అన్నాడు. రోజు మొక్కాలంటే కాదు, ఒక్కసారి మొక్కు చాలు అన్నాడు. అంటే ఇదేదో ఆఫర్ ఇచ్చినట్టుగా లేదు. అంటే మనకైతే లోకరాజ్యాలు కాదు, మంచి సెంటర్లో 100 గజాలు మొక్కిస్తారంటే చాలు, మనం బోర్లో పడిపోతాం. కానీ అక్కడ ఉంది ప్రభు అండి. ఆయన లోకాలను కలిగించినటువంటి ఆయన లోకాశలకు పడతాడా? పడలేదండి. వాడు పడడని వాడికి, యేసుక్రీస్తు వారు పడడని వాడికి తెలుసు, కానీ వాడు ట్రై చేస్తున్నాడు. ఇక తర్వాత ఇదో దేవాలయ శిఖరానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి కిందకు దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇక్కడ నుంచి దూకే అని చెబుతున్నాడు. అంటే ప్రభువుని రెచ్చగొడుతున్నాడు.
ఏమంటే ఈరోజు మనం కూడా సమాజంలో చూడండి చాలా మంది ఆవేశపడుతూ ఉంటారు. ఏదైనా చిన్న గొడవలో అరే నువ్వు మగాడు అయితే ఈ పని చేయరా అంటాడు. అంటే వీడు మగాడని నిరూపించుకోవాలంటే వాడు చెప్పింది చేయాలన్నమాట. ఆవేశంతో చేసేస్తారండి. కానీ అక్కడ ఉంది ప్రభు, ఆయన ఆలోచనకర్త కనుక వాడు చూపించినటువంటి ఆ 3 ఆశలకు ఆయన పడలేదండి. ఈరోజు ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపడము, ఈ 3టికి అండి ప్రతి మనిషి అండి, ప్రతి మనిషిలో కనిపించేవి ఈ 3 కదండి. ఈరోజు దేశాల మధ్య యుద్ధాలు, అల్లర్లు, కాబట్టి ఈ పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం బైబిల్ అడిగితే బైబిల్ చదువు చెప్తుంది, మీ శరీరంలో పోరాడుతున్నటువంటి భోగేచ్ఛను బట్టి కదా. అంటే ఈ శరీరం కోరిందల్లా నీకు తెచ్చిపెట్టాలి. అందుకోసం మనం ఏమైనా చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం. అంటే సమాజంలో ఇన్ని చూడటం లేదండి మనం. కనుక ఇక జీవపడము, జీవపడము అంటే గర్వం అండి. అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి, కులాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు సమాజంలో. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఈ 3 ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవి ఈ 3 ప్రతి మనిషిని వారి జీవితాలను పాడు చేసి పరలోకానికి వెళ్లకుండా చేస్తున్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ. వీటిని మనం జయించాలి. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు అంటే పరలోకంలో కూర్చోబెడతాను అని అంటున్నాడండి. యేసుక్రీస్తు జయించాను అని చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆ ఒక్క సందర్భంలో కాదండి, ఆ ఒక్క అరణ్యానికి కొనుక్కోబడిన సందర్భంలోనే కాదు, యేసుక్రీస్తు వారి జీవితం అంతా మనం పరిశీలన చేయగలిగితే ఎక్కడ ఎప్పుడు దేనికి ఆయన పడిపోలేదండి. దేనికి ఆయన లోపడలా, దేనికి ఆయన దాసుడుగా ఉండలేదు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని బోధించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని, గొప్ప ప్రేమని లోకానికి చూపించాడండి. అంత గొప్పవాడు ఎప్పుడు గొప్పలకు పోలేదు, గర్వాన్ని చూపించలేదు. ఒకనొక సందర్భంలో ఒక శాస్త్రి కూడా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ఈయన ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని మహత్కార్యాలు చేస్తున్నాడు, ఈయన ఎంత గొప్పవాడిగా ఉన్నాడు, ఈయనుండే ప్యాలెస్ అంటే ఈయనుండే ఇల్లు ఇంకెంత గొప్పగా ఉంటుందో అని ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను, సో నీ అడ్రస్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు ప్రభు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, నక్కలకు గొర్రెలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికైనా స్థలము లేదని చెప్పాడు. చూడండి ఏంటో ప్రభు, ఎక్కడ ఆయన గొప్పలకు పోలేదు, గర్వాన్ని నేనేంటో తెలుసా అని గర్వాన్ని ఎక్కడా చూపించలేదండి. కానీ ఈరోజు సమాజం ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంబాలకు లోనయ్యి తమ జీవితాలను పాడు చేసుకుంటూ అగ్నికి ఆహుతవుతూ ఉన్నారు. కాబట్టి మనం వీటి బారిన పడకుండా ఉండాలంటే, మన జీవితాలను మనం కాపాడుకోవాలంటే చాలా కష్టపడాలండి. అందుకే దేవుడు ఈ మాటలను ఇచ్చాడు. ఈ హెచ్చరికతో కూడినటువంటి, జాగ్రత్తతో కూడినటువంటి ఈ మాటలను దేవుడు మనకు ఇచ్చాడు. ఈ మాటలు మన హృదయంలో ఉంటేనే తప్ప, దేవుని యొక్క ఆత్మ మనలోనే ఉంటే తప్ప వీటిని మనం జయించలేమండి. మన శరీరంలో పోరాడుతున్నటువంటి ఈ ఆశలను మనం జయించాలి దేవుని యొక్క సహాయంతో. జయిస్తేనే ఆయన దేవుడు ఉన్నటువంటి ఇస్తానన్నటువంటి ఆ పరలోకాన్ని మనకు ఇస్తాడండి. పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత గొప్ప జ్ఞానం మనకు తెలుసు. ఆయన ఎన్నో ప్రాంతాలకు తిరిగాడు, ఎంతో మందికి సేవ చేశాడు, ఎన్నో సంఘాలను స్థాపించాడండి, ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆయన చివరికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 9:27 చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టులను అయిపోదును అని నా శరీరంలో నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాడంట. అంటే ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టులను అయిపోతానేమోనని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. కారణం ఏంటంటే ఈ శరీరమే, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆశలు. అంటే ఇవి మనల్ని పరలోకానికి పోకుండా మనల్ని అడ్డుకుంటాయి ప్రేమైన వాళ్ళు. వీటితో మనం పోరాడాలి, జయించాలి, దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే చివరి వరకు, అంతము వరకు వీటితో మనం పోరాడాలండి. అంటే మనం ఇక్కడ దాకా వచ్చాం, క్రీస్తులోనికి వచ్చి దేవుడి సన్నిధిలో ఈరోజు మనం వచ్చి కూర్చున్నామంటే దేనికోసం? మన ఉద్దేశం ఏంటి? పరలోకం వెళ్ళాలనే కదా. పరలోకం వెళ్ళాలని మనం ఇక్కడికి వచ్చాం. అంటే ఇంత దగ్గరగా వచ్చి, అంటే పరలోకానికి వెళ్ళడానికి ఇంత దగ్గరగా వచ్చి సత్యం గల సమూహంలో మంచి మంచి వాక్యాలు వింటూ రేపు రోజున పరలోకం వెళ్ళకపోతే అంటే మనకంటే భ్రష్టులు, దరిద్రులు ఉంటారా? అంటే ఇంత మంచి వాక్యాన్ని వింటూ కూడా దేవుడు ఇన్ని హెచ్చరికలు, ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నప్పుడు, ఇంత చెప్పిన తర్వాత కూడా ఆ మాటను పాటిస్తూ రేపు రోజున మనం పరలోకం వెళ్ళకపోతే, ఇది శరీరాశంతో, ఈ లోకంతో, అపవాదితో మనం పోరాడకపోతే
పోరాడకుండా మధ్యలోనే ఆగిపోతే మనకంటే భ్రష్టులు ఎవరైనా ఉంటారా? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కనుక మనం పరలోకానికి వెళ్ళాలి, అందరం వెళ్ళాలి అంటే మనం పోరాడాలి. ఎవరితో? అపవాదితో. శరీరంతో కాదు మన పోరాటం, శరీరంతో కాదు, కానీ అంధకార సంబంధమగు లోకనాథులతో, అంటే దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. కనుక మనం అంతం వరకు, చివరి వరకు పోరాడి ఆ పోరాటంలో గెలిచి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలని మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మాటలు చేస్తాను. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, మహాగణుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములకు మరొకసారి వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవ. తండ్రి, పరలోకం వెళ్ళాలి అంటే అది అంత ఈజీ కాదని, అది కష్టంతో కూడుకున్నదని, కనుక మేము ఈ శరీరం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలతో, అపవాదిగా పెట్టినటువంటి ఆశలతో మేము పోరాడి ఆ పోరాటంలో గెలిస్తేనే మీరున్న లోకానికి మేము చేరుకుంటామని కొన్ని మాటలు తండ్రి తెలియజేశాను. విన్న మాటలు మరచివారు కాక తండ్రి, ఆ మాటల ప్రకారంగా జీవించి తండ్రి, అపవాదిని ఓడించి శరీరాశల పైన పోరాడి గెలిచి తండ్రి మీరున్న లోకానికి చేరుకునే మనసు మా అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి మీకు హృదయకాస్తుతులు చెల్లించి మీ యొక్క సహాయాన్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరికీ దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు.